నమస్తే. మన ముడుమాల్ నిలువురాళ్లకు యునెస్కో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో అయితే ఇప్పుడు చోటు దక్కించుకుంది. కొన్నేళ్ల వరకు కూడా అవి ఆదిమానవులు పాతిన స్మారక శిలలు అని అనుకున్నారు చాలామంది. కొన్ని రకరకాల కథనాలు కూడా ప్రచారంలో ఉండేవి. అంటే గ్రామదేవత శాపం వల్ల కొందరు అక్కడ రాళ్ళలా పాతుకుపోయారు, లేదంటే అక్కడ కొన్ని దయ్యాలు తిరుగుతున్నాయి, ఇలాంటి ప్రచారం కూడా కొంతకాలం జరిగింది. అయితే అవి సాధారణ రాళ్ళలో మరేదో కాదు, ఖగోళ వివరాలు తెలిపే శిలలు అని తేల్చారు పరిశోధకులు. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉంటుంది ఇది. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా కిందకి వస్తుంది. కృష్ణానది తీరంలో ఉన్న ముడుమాల్ గ్రామ శివారులో ఈ నిలువురాళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక క్రమ పద్ధతిలో వాటిని, అంటే రాళ్లను, ఒక పొడవైన రాళ్లను నిలువున పాతిన దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి. అయితే అమెరికా వెనుక ఖగోళ గుట్టు ఉందని కొన్నేళ్ల పరిశోధనలతో పరిశోధకులు, అధ్యయనవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు అయితే తేల్చారు. ఇక ఇటీవలే మన తెలంగాణలోని ఓరుగల్లులో కాకతీయ కళా ప్రతిభకు తార్కాణంగా నిలిచే రామప్ప ఆలయాన్ని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముడుమాల్ కూడా ఒక తాత్కాలిక జాబితాలో చేరిందనమాట. ఇక అక్కడ భూ ఉపరితలం మీద 15 నుంచి 18 అడుగుల ఎత్తులో 81 నిలువు రాళ్ళు పాతి ఉంటాయి. వివిధ దిశల్లో అమరినట్టుంటాయి. వాటి చుట్టూ కూడా, అంటే 15 ఎకరాల విస్తీర్ణంలో చిన్న చిన్న రాళ్ళు 1500 వరకు ఉంటాయి. అయితే కొన్నేళ్ల క్రితం వరకు కూడా, అంటే రకరకాల ప్రచారాలతో అక్కడికి వెళ్ళే వాళ్ళు కాదు, కొందరేమో గుప్త నిధుల పేరిట ఈ పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వడం వల్ల కొన్ని రాళ్ళు పడిపోయినాయి, కొన్నేమో వంగిపోయినాయి. అయితే వాటిని యథాతథ స్థానంలో ఉంచేందుకు మళ్ళీ పరిశోధకులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటిని 3000 ఏళ్లకు, అంటే ఇవి 3000 ఏళ్ల నాటివని, 3000 ఏళ్ల క్రితం వాటిని పాతినట్టయితే పరిశోధకులు తేల్చిండ్రు. ఇక మరి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముడుమాల్ నిలువురాళ్ళకి. ఏంటంటే సప్తర్షి మండలంగా, మనం ఆకాశంలో సప్తర్షి మండలంగా, అంటే గ్రామాల్లో మంచం కోళ్ళు అంటారు, సప్తర్షి మండలంగా చెప్పే నక్షత్ర సమూహం ఉర్సా మెజిర్ అంటారు దాన్ని. దాని పై భాగంలో ఉండే 2 నక్షత్రాలు దుబే మిరాక్లను అనుసంధానిస్తూ ఒక లైన్ గీస్తే అది ఉత్తరం వైపు సూచిస్తుందంట. అంటే దాని ఆధారంగా దిక్కులను గుర్తించే వాళ్ళనమాట. ఆ నక్షత్ర సమూహాన్ని, అంటే సప్తర్షి మండలాన్ని అక్కడున్న ఓ రాతి పైన చెక్కి ఉంచారనమాట నిలువురాళ్ళ దగ్గర. అలా పై 2 నక్షత్రాలను సమాంతరంగా ఒక గీస్తే ఉత్తర దిక్కును, తద్వారా మిగతా దిక్కులను గుర్తించవచ్చు అనమాట. ఇక 7 నక్షత్రాల సమూహాన్ని అచ్చుగుద్దినట్టు ఉంది అని చెప్పిన కదా, ఇప్పటికీ ఆ బండ అట్లాగే ఉంది. అది కూడా 3000 ఏళ్ళ, అంటే అక్కడ పాతినవన్నీ కూడా నిలువురాళ్ళు. అలాగే ఈ నక్షత్ర సమూహాల్ని అచ్చుగుద్దిన అవన్నీ కూడా ఒకటే కాలానికి చెందినవి, 3000 ఏళ్ళ నాటివని తేల్చారు. ఇక ఇలాంటి గుర్తులను గతంలో కొరియా, జపాన్లో కూడా గుర్తించారు. అయితే వాటిల్లో దుబే మిరాక్ నక్షత్రాల ఆధారంగా దిక్కులను ఖచ్చితంగా గుర్తించలేమంట. కానీ ముడుమాల్ రాళ్ళు మాత్రమే ఖచ్చితంగా దిక్కులను తెలుపుతున్నాయి. ఇక నక్షత్ర మండలాన్ని పోలిన గుర్తులు గతంలోనే వెలుగు చూసిన తాజాగా నక్షత్ర మండలంలోని సింహరాశిని పోలిన ఒక సమూహాన్ని అయితే గుర్తించారు. ఆ సింహరాశిని సూచించే నక్షత్ర కూటమి ఎట్లా ఉంటుందో అది కూడా ఇక్కడున్న ఓ గుండుపై ఉందన్నమాట ముడుమాల్లో. ఇక ముడుమాల్ రాళ్ళ మరో ప్రత్యేకత ఏంటంటే, ఏటా జూన్ 21న సూర్యోదయంకి ఒకే వరుసలో ఉండే 3 భారీ నిలువు రాళ్ళ మీద నీడ ఒకే గీతలా కనిపిస్తుందట. వాటి వెనుక నిలబడితే సూర్యుడు కనిపించడు. అయితే ఆ రోజు ఒకనొక సమయంలో, అప్పటి నుంచి ఒక 3-4 రోజుల పాటు క్రమంగా అది ఆ నీడ కొంచెం మారుతూ ఉంటుందంట. అంటే ఋతుపవనాల ఆగమనాన్ని తెలియజేసే సూచన అన్నమాట. అది సంకేతం అంటే ఋతుపవనాల ఆగమనాన్ని అది సూచిస్తుందంట. ఇక చెప్పిన కదా, రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయని. అక్కడ గ్రామదేవత ఆగ్రహానికి గురై కొందరు అట్లా రాళ్ళుగా పాతుకుపోయినారని కొందరు నమ్మి అటు వెళ్ళడానికి జంకే వాళ్ళంట. అయితే కొన్నేళ్ళుగా పరిశోధకులు సీరియస్గా వాటి మీద ఒక అధ్యయనం అయితే జరుగుతుంది. ఇక 2016లో నాటి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఫెన్సింగ్ వేసి వాటికి కొంచెం రక్షణ ఏర్పరచగలిగారు. అంటే ఈ ప్రపంచ వారసత్వ సంపదగా వీటిని గుర్తించాలని భారత ప్రభుత్వం యునెస్కోను కోరుతుంది. నిజంగానే ఒక వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కితే అంతర్జాతీయంగా కూడా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత వస్తుంది. పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని విధాలా జిల్లా అభివృద్ధి చెందుతుందని స్థానికులైతే ఆశిస్తున్నారు. మనము కోరుకుందాం ముడుమాల్ నిలువురాళ్లను యునెస్కో అంతర్జాతీయ వారసత్వ సంపదగా గుర్తించాలని మనం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.